మర్చిపోవద్దు. క్రైస్తవుడు మతాన్ని ప్రచారం చేయడు, క్రైస్తవుడు దేవుణ్ణి ప్రచారం చేస్తాడు. దేవుల్ని. ఓకే, కులం మతం ఉండదు, మార్చుకోవద్దని మీరే అంటారు. ఎస్, రైట్, క్లియర్ ఇది. రైట్, మీరు క్రిస్టియన్ కాకముందు హిందూగా ఉండే. ఎస్, ఐఎమ్ కరెక్ట్? అవును. హిందూగా ఉండే. అప్పుడు మీ పేరు కిరణ్ కుమార్. కిరణ్ కుమార్గా ఉన్న మీరు ఇప్పుడు కిరణ్ పాల్ అయ్యారు. కిరణ్ పాల్. రైట్. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను మ్యూట్లో పెడతా. మీ క్యాస్ట్ ఎంతో తెలుసుకోవచ్చా? అంతకుముందు మీ క్యాస్ట్ ఏంటిది అసలు? యాక్చువల్లీ ఇదే నేను మిమ్మల్ని అడగాలనుకున్నాను, మీరే అడిగేశారు. రైట్, అంటే మీరు మీకున్నటువంటి కుల ప్రాతిపదికన తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేటా, లేకపోతే కన్వర్టెడ్ క్రిస్టియన్గా తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేటా ఇప్పుడు మీ దగ్గర ఉన్నది? అసలు ఒక మాట చెప్పాలంటే బ్రదర్, కన్వర్ట్ అనే వర్డే రాంగ్. కన్వర్ట్ కాదు, మీరు కన్వర్ట్ అనే వర్డే మీరు రాంగ్. హిందూగా ఉండి క్రిస్టియన్గా మారినప్పుడు ఖచ్చితంగా కన్వర్ట్ అని అంటారు కదా మిమ్మల్ని. సరే, నేను ఒక మాట అడుగుతాను. క్రైస్తవ్యం అనేది మతమా కులమా? మతం. ఒకవేళ మతం అయితే కులం ఎందుకు, సర్టిఫికేట్ ఎందుకు? ఏది? అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉన్నది. అది క్రియేట్ చేయబడింది, కుట్ర చేసి రాజకీయ నాయకుల కుట్రతో కలిగింది. అది రాజకీయ నాయకుల కుట్ర. ఖచ్చితంగా. ఎవరిపైన? సమాజం పైన, క్రైస్తవ సమాజం పైన. క్రైస్తవ మతం కాదు. మతం కాదు. కాదు, క్రీస్తు మతం కాదు. ఎందుకంటే దేవుడు అనేవానికి మతం లేదు, కులం లేదు, రంగు తారతమ్య భేదం లేదు. నేను దేవుణ్ణే ప్రకటిస్తున్నాను, మతం కానే కాదు. మతం కానే కాదు. మీరు క్రైస్తవ మతస్థులు కానే కాదు. కాదా? క్రీస్తును వెంబడించేది మార్గం అని అంటారు. క్రీస్తును వెంబడించే మార్గం ఇది. క్రైస్తవ మతం, హిందూ మతం అనొద్దు, ముస్లిం మతం అనొద్దు, మతం అనొద్దు. మరి ఏమన్నా? ఎందుకంటే ఆ పదం వల్లే వివాదం వస్తుంది కాబట్టి క్రైస్తవ మార్గం, హిందూ మార్గం, ముస్లిం మార్గం అనండి. రైట్. మన భారతదేశంలో మత స్వేచ్ఛపు హక్కు ఉంది కాబట్టి ఇవాళ మీరు కిరణ్ కుమార్గా ఉన్న మీరు కిరణ్ పాల్ అయ్యారు. అంటే అది మతంలోకి పరిగణలోకి తీసుకొని, మతంగా పరిగణలోకి తీసుకొనే కదా మీకు ఆ స్వేచ్ఛ వచ్చింది. అవును. మరి అట్లాంటప్పుడు రాజ్యాంగ పరంగా వచ్చింది. రాజ్యాంగ పరంగా అది మతం కాదని మీరు ఎట్లా డిక్లేర్ చేస్తారు? నేను అదే చెప్తున్నాను. ఏమిటంటే ఏది మనుగడలో ఉందో, ఏ పదం మనుగడలో ఉందో ఆ పదాన్ని అర్థం చేసుకోవడానికి వాడబడింది. నేను చెబుతుంది ఏమిటంటే అర్థం అవ్వడానికి కావలసిన మాట చెప్తున్నాను. మతం అనే పేరుతో గొడవ అయితే అసలు ఆ పదమే పక్కన పెడదాం. ఎందుకంటే దేవునికి మతం లేదు. దేవునికి మతం లేదని తెలిసి కూడా మనం మతాన్ని ఆపాదిస్తుంటాం. సింపుల్ క్వశ్చన్ క్రాంతి గారు, మీ ద్వారా నేను కోర్టులకి, రాజకీయ నాయకులకి, యావత్ భారతదేశాన్ని అడుగుతున్నాను. క్రైస్తవ్యం మతమా కులమా అని అడిగితే అందరు మతమే అంటారు కదా. మరి కులం సర్టిఫికేట్ దగ్గర ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు కులం కానప్పుడు? దీనికి ఆన్సర్ ఏమిటి? అసలు న్యాయంగా ఆలోచిస్తే, ధర్మంగా ఆలోచిస్తే సింపుల్ గా అర్థమైపోతుంది. మతం అన్నప్పుడు మతంగానే చూడండి, కులం అంటే కులంగానే చూడండి. రెండు కలిపి చేస్తే అది కుట్ర అంటారు. కావాలని చేస్తున్న కుట్ర. నేను మాత్రం ఇప్పటి వరకు భారతదేశ పౌరుడిగా నేను పొందవలసినటువంటి ఏ మేలు కూడా గవర్నమెంట్ నుంచి పొందట్లేదు. మీరు ఎన్పీ కూడా సర్టిఫికెట్ పెట్టి ఏమీ పొందట్లేదు. ఎన్పీ కూడా తీసుకోవట్లేదు మీరు? లేదు. మీ గవర్నమెంటే మీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ గవర్నమెంటే మిమ్మల్ని ఇక్కడ ఉండనిస్తుంది కదా. మీరు క్రైస్తవంలోకి పోయినా కూడా అరే అది హక్కుగా ఉంటున్నాను. నేను అనేది ఏంటంటే గవర్నమెంట్ కొన్ని ఇస్తుంది కదా, ఈ పాలసీస్ ద్వారా, ఈ సర్టిఫికెట్ ద్వారా పెట్టేసి ఉద్యోగాలు సంపాదించుకోవడం గురించి మీరు ఏదైతే అడుగుతున్నారో ఈరోజు క్రైస్తవ వ్యతిరేకులు, నేను స్వయంగా నా కుటుంబంలో, నా తోటి వాళ్ళలో చాలా మంది అలాంటి మేలులు పొందట్లేదు. రైట్. ఓకే. క్రైస్తవులుగానే బ్రతుకుతున్నాం. మీకు భారతదేశం అంటే గౌరవం ఉందా? ఖచ్చితంగా గౌరవం ఉంది. అమితమైన ప్రేమ ఉంది. ఎందుకంటే భారత్ మాతాకి జై అని అనగలుగుతారా? ఖచ్చితంగా అంటాను. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై అనాల్సిందే. భారత్ మాతాకి జై ఎందుకంటున్నాను కూడా చెప్తాను. అనండి మీరు ఫస్ట్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మహాన్ నేను అంటాను. రైట్. మీరు జనగణమన పాడగలుగుతారా? నేను అదే చెప్తున్నాను క్రాంతి గారు. భారత్ మాతాకి జై అని నేను ఎందుకన్నానో ఒక వివరణ ఇస్తాను. ఎందుకంటే ఇట్లాంటి దాన్ని కూడా వివాదం చేస్తారేమో అని ఒక ఆలోచన, అంతే. అర్థం చేసుకోకపోతే ప్రతిదీ వివాదమే. అంటే మీరు ప్రతిదీ వివరణ ఎందుకు ఇవ్వాలనుకుంటారు? ఎందుకంటే వివరణ లేని దాని ద్వారానే సమాజం ఇన్ని రకాలుగా విచ్ఛిన్నం. ఇప్పుడు ఈ వివరణలో ఒక ఉదాహరణ కూడా ఉంటుంది. లేదు, ఉదాహరణ కాదు, ఉదాహరణ ఉండదు. వివరణ ఇస్తాను. రైట్, చెప్పండి. ఏంటంటే భారత మాత అనే ప్రస్తావనకు వస్తే స్వతంత్ర పోరాట సమయంలో ఈ భారత మాత అనే ప్రస్తావన వచ్చింది, అంతకుముందు లేదు. దేశం శ్రమ పడుతుంది, నా తల్లి బాధపడుతుంది, నా చెల్లి బాధపడుతుంది అనే ప్రస్తావన తీసుకొచ్చేసి ఈ భారత్ మాత అనే ప్రస్తావన తీసుకొచ్చారు. భారత్ మాత అంటే ఒక దేవత కాదు. భారత్ మాత అంటే మన చెల్లి, మన అక్క, మన అమ్మ, మనమే, మన కుటుంబాన్నే భారత్ మాత అన్నారు. సో శ్రమించి ప్రయాసపడి కన్నీళ్లతో రక్తాన్ని ఓర్చిన వాళ్ళందరినీ భారత మాతగానే పోల్చారు. మరి నా చెల్లికి, నా తల్లికి, నా అక్కకి, నా కుటుంబానికి, మన కుటుంబానికి జై కొట్టాల్సి వస్తే ఎందుకు ఆలోచన?
నేను ఇక్కడ దేవత ప్రస్తావన లేదు, నా దేశాన్ని తల్లితో పోల్చారు. ఓకే, అంటే ఒకవేళ దేవత అనే ప్రస్తావన ఉంటే మీరు జై కొట్టరు, కొట్టను, దేవత ప్రస్తావన ఉంటే కొట్టను. రైట్.